వాట్ ఎన్ ఇంటెలిజెంట్ మూవ్ చిన్నోడా, సూపర్ ఐడియా. ఎస్, గొప్ప గొప్ప ఐడియాలన్నీ గొప్ప గొప్ప వాళ్ళకే వస్తాయి, లైక్ చిన్ను అండ్ మమ్మీ. అదన్నీ తీసుకెళ్ళటానికి ఒకేసారి కష్టంగా ఉంది. సో ఆ బ్యాగ్స్ కూడా ఆ రూమ్లో పెట్టాలి, ఆ బ్యాగ్స్లో బట్టలు పెట్టి తీసుకెళ్తుంది. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ మూవ్ కదా. వాట్ డాడీ అంటే అరగంటని గంటల గంటలు నిద్రపోతున్నాడు. డాడీ అరగంటని ఏ స్లో 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 కళ్ళు తిరుగుతాయి. కరెక్ట్. వావ్, ఎంత మంచి పాట. అమ్మాయి బాగుంది, అందంగా ఉంటుంది. అందంగా ఉంటుంది. డిమార్ట్ థింగ్స్. హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంకా నిన్న అయితే వీడియో షేర్ చేయలేకపోయానండి, ఎందుకంటే మా వారు పిల్లలు ఇంట్లో ఉన్నారు. సో ఇంకా ఫ్యామిలీ టైం చాలా ఇంపార్టెంట్ కదా, ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ అవి పెట్టుకోదలుచుకోలేదు. సో అందుకనే షేర్ చేయలేదన్నమాట. మొన్నల్లా ఇంట్లోనే స్పెండ్ చేసాము, నిన్నల్లా మాత్రం బయట స్పెండ్ చేసాం అనమాట. అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళి లంచ్, కొంచెం షాపింగ్. సో ఇంకా డే అంతా నిన్న కొంచెం అలా చిల్ అవుతూ స్పెండ్ చేసాము. ఇంకా రంజాన్ కదా, కొంచెం నాన్ వెజ్ అది ఫుడ్ తింటేనే కదా ఫీల్ మనకి. సో మామూలుగా ఎవ్రీ ఇయర్ రంజాన్కి కూడా బయటే తింటాము. ఇంకైతే సరే లాంగ్ డ్రైవ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్గా దాబాకి వెళ్దాము, ఎక్కడ మంచిగా మనకు అనిపిస్తే అక్కడ ఆగిపోయి దాబాలో లంచ్ ఎంజాయ్ చేసి వద్దామని స్టార్ట్ అయ్యాము. అలా వెళ్తూ ఉన్నాం, కానీ ఇంకా పిల్లలేమో ఆకలి అంటున్నారు. ఇంకా సర్లే దారిలో ఇదేదో కనిపించింది, ఇంకా వెంటనే వెళ్ళిపోయాం. అయితే అక్కడ మా అమ్మాయి ఏం చెప్తుంది అనుకున్నారు, చూడటానికి ఇంత ఫ్యాన్సీగా ఉంది, వీళ్ళేమో సర్వింగ్కి ప్లాస్టిక్ స్పూన్స్ ఇచ్చారని చెప్తుంది. మేమైతే అవి రిటర్న్ చేసేసాంలేండి. ఇంకా సూప్ వేడివేడి వాళ్ళ ప్లాస్టిక్తో తినడం అంత మంచిది కాదు కదా. మేబీ అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల ఏమో మరి, నేను ఎక్కడ చూడలేదు ఇలా రెస్టారెంట్స్లో కూడా ప్లాస్టిక్ స్పూన్స్ అవి ఇవ్వడం సూప్ కోసం. సో ఇంకా అవి ఇచ్చేసి స్టీల్ స్పూన్స్ అవి తెప్పించుకుని దాంతో ఫుడ్ అయితే ఎమ్మీగా ఎంజాయ్ చేసేసాంలేండి. ఇంకా నేను కూడా కార్ తీసి చాన్నాళ్ళు అయిపోయింది, సో అందుకని చెప్పి నేనే డ్రైవ్ చేశాను. సో ఇంకా అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళి లంచ్ చేసి కొంచెం షాపింగ్ చేసి డీమార్ట్కి అయితే ఎన్నో ఇయర్స్ తర్వాత వెళ్ళాను. నేనైతే ఏం కొనలేదు, జస్ట్ కొన్ని నైట్ డ్రెస్సులు తీసుకుని వచ్చేసాం అంతే. సో అలా నిన్న డే అంతా అసలు ఎలా గడిచిపోయిందో తెలియలేదండి, ఇంకా అలా చిల్ అయిపోయామన్నమాట. అయితే ఇవాళ నేను పండగ వ్లాగ్ అయితే షేర్ చేయట్లేదండి, పండగ ముందు రోజు అంటే సాటర్డే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఆ రోజు కొంచెం స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాం అనమాట. ఇంకా అలాగే అమ్మ వాళ్ళు ఊరు నుంచి వస్తూ కొన్ని తీసుకొచ్చారు. సో ఇంకా అవన్నీ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంకా మా పెద్ద పాపకేమో వాళ్ళ కాలేజీలో ఇంకా అందరు రావట్లేదంట. సో తనని కూడా హాఫ్ డే తీసుకొచ్చేయమని మార్నింగ్ చెప్పెళ్ళింది. ఇంకా చిన్న పాపని పిక్ చేసుకుని ఇంకా పెద్ద పాప కాలేజ్కి వెళ్ళి తనని కూడా పిక్ చేసుకుని ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఆ రోజు కూడా రిమైనింగ్ క్లీనింగ్ వర్క్స్ అవి కొన్ని పెట్టుకున్నాను. అంటే ఇంకా బెడ్షీట్లు అవి చేంజ్ చేయడం, సోఫా కవర్స్ అవి వాష్ చేసుకుని వేయటం, ఇంకా అట్లా కొన్ని డోర్ మ్యాట్లు అవి చేంజ్ చేసుకోవడం, ఇంకా అట్లా మార్నింగ్ అంతా క్లీనింగ్ వర్క్స్ అవి సరిపోయాయి. ఇంకా అన్నయ్య, నాన్న, మా మేనల్లుడు వచ్చారనమాట. ఇంకా కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇంకా అట్లా గడిచిపోయింది. ఈలోగా మా పిల్లల్ని తీసుకొచ్చే టైం కూడా అయిపోయింది. ఇంకా ఊరు నుంచి అమ్మ నాన్న వచ్చారు, కొంచెం సడన్గా వచ్చారనమాట, ప్లానింగ్ లేకుండా అప్పటికప్పుడు అనుకుని బయలుదేరారు. అప్పటికప్పుడు బయలుదేరినా సరే ఏదో ఒకటి తీసుకురాకుండా ఉండరు కదా. సో కొన్ని అయితే తీసుకొచ్చారు. ఇంకా అవే మా పిల్లలు ఆ కవర్ ఏంటి అవేంటి అని అడుగుతూ ఉన్నారనమాట. చెప్పాను ఇలా తాతయ్య వాళ్ళు వచ్చి ఇచ్చెళ్ళారని చెప్పి. ఇంకా పండగకి ఇల్లంతా అయితే ఆల్మోస్ట్ సెట్ చేసుకున్నాను, చక్కగా నీట్గా అన్నీ సర్దేసి. ముందు రోజు కూడా ముందు వీడియో మీతో షేర్ చేశాను కదా, కబోర్డ్స్లో లైనర్స్ అవి కూడా చేంజ్ చేశానని చెప్పి కొంచెం చక్కగా నీట్గా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. అది చూడగానే కొంచెం బ్రైట్ లుక్తో. పండగ అంటే అంతే కదా, కొద్దిగా ఇల్లంతా మనకి రీఅరేంజ్ చేసుకోవడం, కొంచెం కొత్తవి ఉన్నాయి తీసి పాతవి తీసి కొత్తవి వేసుకోవడం, వీటన్నిటి వల్ల మనకు ఆ పండగ లుక్ అన్నది అలా కనిపించేస్తుంది కదా. ఫైనల్గా సాటర్డేతో పండగ క్లీనింగ్స్ అవి అయిపోయాయి.
ఇంక ఇదిగోండి కవర్ అయితే ఎక్కువ లేవు, చాలా హడావుడిగా వచ్చారు కదా, జస్ట్ అప్పటికప్పుడు అనుకుని 1 అవర్లో ప్యాక్ చేసుకుని వచ్చారనమాట. ఇంకా అలా కొన్ని తీసుకొచ్చారు. ఇంకా మా అమ్మాయి చూస్తుంది నాకన్నా ముందు ఎగ్జైట్మెంట్ తనకి. ఇంకా ఈ బ్యాగ్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టున్నారు ఏదో ఫంక్షన్లో, ఇంకా అది తీసుకొచ్చిందనమాట. మా అమ్మ ఇలా ఫ్యాన్సీ థింగ్స్ అస్సలు వాడదు, ఇంకా నాకే ఇచ్చేస్తుంది. మా వదిన కూడా వాడదు. సో ఇంకా మ్యాక్సిమం నాకే వచ్చేస్తా స్టఫ్ అంతా కూడా. ఇంకా అది పొట్లీలా అంటాం కదా, చిన్న పొట్లీ బ్యాగు అదనమాట. బాగుంది. కొంచెం ఏమన్నా డిఫరెంట్గా ఉన్నాయంటే ఖచ్చితంగా నేనే తీసుకుంటాను. అంటే ఇటు మా వదిన అంటే మా అన్నయ్య వాళ్ళ వైఫ్ ఏమన్నా వీటి కోసం అంత ఎగ్జైట్మెంట్గా ఎదురు చూడదనమాట. అంటే తనకే అంత ఇంట్రెస్ట్ తక్కువ. అలాగే మా అత్తయ్య ఇచ్చే వాటికి కూడా మా ఆడపడుచు కూడా అసలు అలా తీసుకోదు, నా కోసం అన్నట్టే ఉంచుతారు. సో ఇటు అత్తయ్య అటు అమ్మ ఇద్దరి దగ్గర కొంచెం డిఫరెంట్గా ఉన్నవి ఏమన్నా రిటర్న్ గిఫ్ట్స్ ఉంటే ఖచ్చితంగా నేనే తెచ్చేసుకుంటాను. నా కోసం వాళ్ళు ప్యాక్ చేసి కూడా ఉంచుతారనమాట. ఇట్లా ఇది వచ్చిందమ్మా నీకు ఇష్టం కదా ఉంచాను అని చెప్పి అమ్మాయినా అత్తయ్య అయినా అలా చెప్తూ ఉంటారు. సో అలా వాటిని తేవటం వాడేయటం. నేనైతే ఇంకా అలా దాయటానికి ఇష్టపడను. ఏమన్నా కొత్తవి ఐటమ్స్ తెచ్చానంటే అంటే కిచెన్లో అయినా ఏవైనా వెంటనే వాడేస్తానమాట. వాడటం ఒక 2 ఏళ్ళు ఉంచడం, తర్వాత ఎవరో ఒకరికి ఇచ్చేసేయడం. అంతేకాని వాటిని అలా డబ్బాల్లో పెట్టి స్టోర్ చేసి తర్వాత వాడొచ్చులే అని చెప్పి అలా నాకైతే అలా ఉండదు. ఎందుకో వెంటనే వాడేసేయాలి అనిపిస్తుంది. ఇంకా అమ్మ వడియాలు పట్టేసింది, ఇంకా అవి కూడా తీసుకొచ్చారనమాట కొన్ని. ఇంకా అన్నీ తీసుకురాలేదు, లగేజ్ ఎక్కువైపోతుందని ఇంకా కొన్ని తీసుకొచ్చారు. అది కూడా సడన్గా బయలుదేరారు కదా, సో ఇంకా వాళ్ళంతా ప్యాకింగ్ చేసుకునే టైం కూడా లేదు. ఇంకా కొన్ని వడియాలు అవి తీసుకొచ్చారు. పచ్చడి పట్టిందనమాట. అడిగింది పచ్చళ్ళు ఏమైనా కావాలా అంటే మా వారేమో అసలు పట్టనే వద్దంటారు. ఎందుకంటే మా చిన్న పాప కొంచెం పచ్చళ్ళ పిచ్చిదనమాట, ఎక్కువగా తినేస్తుంది ఉంటే. ఇంకా అందుకని చెప్పి వద్దన్నారు. బట్ ఏదో ఒకటన్నా ఉండాలి కదలే అని వంకాయ పచ్చడి పట్టమన్నాను. ఇంకా అది పట్టింది. చక్కగా రోట్లో రుబ్బి చేస్తుంది మా అమ్మ అయితే ఓపిక్గా. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎంత గ్రైండర్లో వేసుకున్నా కూడా ఆ టేస్ట్ అయితే రప్పించలేం కదా రోట్లో రుబ్బినట్టుగా. ఇంకా వంకాయ పచ్చడి అయితే చేసి తీసుకొచ్చింది. ఇంకా అలాగే పిండి వంటలు వండే టైం అది లేదు కదా, ఇంకా అందుకని చెప్పి కొనుక్కొచ్చేసారు ఈసారి. మసాలా పకోడీను వెన్నుండలేవో సంథింగ్, అవైతే ఇంట్లో కుక్ చేసినవి కాదు. మ్యాక్సిమం అమ్మ తన చేతితో వండే తీసుకొస్తుంది టైం ఉంటే. ఇంకా టైం లేదు, సడన్గా 1 అవర్లో బయలుదేరారు కదా, సో ఇంకా అప్పటికప్పుడు ఇంకా ఒట్టిగా ఏమొస్తామని ఇంకా అలా కొనుక్కొచ్చారనమాట అన్నయ్య వాళ్ళకి మాకు. ఇంకా అలాగే మినప్పప్పు, కొత్త మినప్పప్పు అనమాట. ఉగాదికి కంపల్సరీ కొత్త మినప్పప్పుతో గారెలు వేసుకుంటారు కదా. సంక్రాంతి అంటేనేమో అప్పుడు వచ్చిన కొత్త వడ్లతో దంచుకొని ఆ బియ్యంతో పొంగల్ చేసుకుంటారు. ఉగాది అంటే మాత్రం అప్పుడే మినప్పప్పు వస్తుంది కదా కొత్తగా, కొత్త పప్పుతో గారెలు వేసుకుంటారు. సో అదొక ట్రెడిషన్ లాగా అలా వచ్చేస్తుంది అనమాట. ఇంకా కొత్త పప్పు కూడా తీసుకొచ్చింది అమ్మ, కొంచెం వేయించి కొంచెం పచ్చిది తీసుకొచ్చింది. యాక్చువల్గా మినప్పప్పు అత్తయ్య వాళ్ళే పంపిస్తారు. సో ఇంక ఇప్పుడు అమ్మ వాళ్ళు వస్తున్నారు కదా, కొంచెం ఫస్ట్ కొద్దిగా గారెలు వేసుకోవడానికి ఉంటుంది అని కొంచెం తీసుకొచ్చారనమాట. కొంచెం వేయించింది సున్నుండల కోసం, ఇంకా కొంచెం ఏమో నార్మల్ పప్పు. ఎంత హడావుడిగా వచ్చినా ఏదో ఒకటి అలా మమ్మల్ని సర్ప్రైజ్ చేసేలాగా అన్నట్టే ప్యాక్ చేసుకుని వస్తూ ఉంటారు. ఇంకెండు కొబ్బరి చెప్పలేవో ఉన్నాయని అట్లా కొన్ని అయితే తీసుకొచ్చిందనమాట. సో ఇంకా తెచ్చినవన్నీ ముందు కొంచెం టేస్ట్ చేసి ఇంకా తర్వాత డబ్బాల్లో అన్నిట్లో ప్యాక్ చేసాను. ఇదిగోండి ఈ మసాలా పకోడీ అయితే పప్పుచారులోకి, పప్పన్నంలోకి, సాంబార్లోకి మంచిగా బాగుంటుంది. విడిగా మనకు అలా టైంపాస్గా తినడానికి కూడా భలే టేస్టీగా ఉంటుంది. సో ఇంక ఇవి చకచకా సర్దేసి లంచ్ చేసి ఇంకా బయటకు వెళ్ళే పని ఉంది. మా పిల్లలు ఎప్పటి నుంచో కుకట్పల్లి స్ట్రీట్ షాపింగ్ అడుగుతున్నారనమాట, వెళ్దాం అని. మాకేమో అంత ఇంట్రెస్ట్ అనిపించదు, ఏమోలే అక్కడ ఏముంటాయి అంత ఇదిగా. దట్టు ఏంటంటే మెయిన్ అక్కడ ట్రయల్ వేసే ఛాన్స్ ఉండదు, మనం ఏదో ఒక అంచనా ప్రకారం తెచ్చేసుకోవాలి. సో అందుకని పర్సనల్గా స్ట్రీట్ షాపింగ్ అంత ఇంట్రెస్ట్ ఉండదు. మా వారికి అసలు ఇంట్రెస్ట్ ఉండదు, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అన్నట్టు ఉంటుంది మా స్ట్రీట్ షాపింగ్. చాలా రేర్ అంటే రేరు. మామూలుగానే షాపింగ్ కొంచెం తక్కువే చేస్తాం, అందులో స్ట్రీట్ షాపింగ్ అంటే ఇంకా తక్కువ. మా వారికి అసలు నచ్చదు. సరే ఇంకా పిల్లలు ఏదో సరదా పడుతున్నారు కదా అని చెప్పి ఇంకా వెంటనే లంచ్ చేసి స్టార్ట్ అయిపోయాము. అప్పుడు ఆల్మోస్ట్ 2:30 అట్లా ఇంకా ఎండలోనే బయలుదేరాము. ఎందుకంటే అప్పుడు కొంచెం రష్ తక్కువ ఉంటుంది, ఫాస్ట్గా వచ్చేయచ్చు ఇంకా ఈవినింగ్ కల్లా అని చెప్పి. మా వారు ఆఫీస్ నుంచి వచ్చే టైం కల్లా రిటర్న్ అయిపోవచ్చు అని స్టార్ట్ అయ్యాము. కుకట్పల్లి అంటే మాకు నియర్ బైయే కదా, చక్కగా షేర్ ఆటోలో వెళ్ళిపోయాము. ఇంకా మెయిన్గా స్ట్రీట్ షాపింగ్లో పిల్లలు ఇష్టంగా తీసుకునేది ఏంటంటే ఇయర్ రింగ్స్ ఇలాంటివి అనమాట, క్లాతింగ్ కన్నా కూడా. చాలామందికి ఐడియా ఉంటుంది కుకట్పల్లి స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా ఉంటాయండి. ఈ మూల నుంచి ఆ మూల కన్నట్టు ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ పైన ఉంటుంది అనమాట షాప్స్ అన్నీ. సో ఇంకా అలా స్టార్టింగ్లోనే మ్యాక్సిమం కొన్ని ఇలా ఇయర్ రింగ్స్, ఈ మనకి ఫ్యాన్సీ స్టఫ్ ఉంటుంది కదా, అవి కొన్ని తీసుకున్నాము. ఇవి కూడా అంత ఎక్కువ ఏం తీసుకోము, ఎందుకంటే నేను అసలు పెట్టుకోను, చాలా రేర్ అంటే రేరు. మా పిల్లలు కూడా చాలా తక్కువే యూజ్ చేస్తారు అవి. సో ఇంకా వాటిలో కొన్ని వాళ్ళకి ఏదో ఈ పండగకి కొన్న బట్టల మీదకి మ్యాచింగ్గా అట్లా కొన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారనమాట.
ఇంక ఇలాంటి చోట్ల ఏంటంటే కొన్ని చోట్ల ఏమో బార్గెనింగ్ ఉంటుంది, కొన్ని చోట్ల ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. నాకు ఆ ఫిక్స్డ్ రేట్ ఉన్నదే బెస్ట్ అనిపిస్తుంది. బార్గెనింగ్ ఏమో మనకంత బార్గెనింగ్ స్కిల్స్ ఉండవు, ఎంత అడిగినా అర్రే ఇంకా తక్కువకి వచ్చేదేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకే నేను ఈ స్ట్రీట్ షాపింగ్ని అసలు అంత ఎంజాయ్ చేయలేను. ఏదైనా కొన్నా కూడా వెనకాల అదొకటి మళ్ళీ లాగుతూ ఉంటుంది, ఇంకా తక్కువకి వచ్చేదో లేదంటే అసలు ఇది వర్తేనా ఈ ప్రైస్కి అన్నట్టు. కానీ కాలేజ్ గోయింగ్ పిల్లలకైతే అసలు ఎన్ని ఆప్షన్స్ ఉంటాయోనండి. జస్ట్ అలా అంటే తక్కువ కాస్ట్లో ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి డైలీకి అవసరం కదా, అన్నీ కొంచెం మంచివి బ్రాండెడ్వి అంటే కష్టం కదా. సో ఇలా డైలీ క్యాజువల్స్ వేసుకెళ్ళే వాళ్ళకి అంటే సివిల్ డ్రెస్ వేసుకెళ్ళే వాళ్ళకి మాత్రం ఇది ఒకటి మంచి ఆప్షన్. ఈ స్ట్రీట్ షాపింగ్ ఈజీగా రకరకాలు వేసుకోవచ్చు అనమాట. అంటే తక్కువ కాస్ట్లో ఎక్కువ వెరైటీస్ వేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ లైఫ్ అయితే అంత లైఫ్ ఎక్కువైతే రావండి, జస్ట్ ఏదో అలా కొన్నాళ్ళకనమాట. ఈ ఇయర్ రింగ్స్ ఇంకా అవి కొన్ని తీసుకుంటూ ఉన్నారు. ఇంకా అక్కడ నేను బేరం అడుగుతూ ఉన్నాను అనమాట. మనం అడిగిన రేటుకి వాళ్ళు రారు, వాళ్ళు చెప్పింది తీసేసుకుంటే ఎక్కువ పెట్టేసానేమో అనిపిస్తుంది. అలా నేను ఫైనల్గా బేరం అడుగుతుంటే మా అమ్మ ఏం వద్దులే అమ్మ అయితే తీసుకోనిలే, కాస్ట్ ఎక్కువేమో వద్దులే అంటది. లేదులే అమ్మ తీసుకో అని ఫైనల్గా ఇంకా అక్కడ కొన్ని ఆ స్టఫ్ అవి తీసుకుని వచ్చేసాము. ఇంకా నేనైతే ఈ కలంకారీవి తీసుకున్నానులేండి. నాకెందుకో మిగిలినవి అసలు అంతేమీ నచ్చలేదు. మెయిన్గా సమ్మర్ కోసం తీసుకుంటున్నామంటే కొద్దిగా కంఫర్ట్ ఉండాలి కదా ఫ్యాబ్రిక్ అది. సో ఇంకా పోచంపల్లి దగ్గర పోచంపల్లి దగ్గర ఒక టాప్ తీసుకున్నాను. అంటే ఇవి సపరేట్ ఉన్నాయి ఈ స్టాల్స్, ఇవి ఫిక్స్డ్ రేట్ అనమాట. ఇక్కడ బార్గైనింగ్ అది ఏం లేదు. సో నాకు ఇలాంటివి బెస్ట్ అనిపిస్తుంది. ఓకే సాటిస్ఫైడ్గా తీసుకున్నాం అనిపిస్తుంది, ఎందుకంటే ఫిక్స్డ్ ప్రైస్ కాబట్టి మనకి ఎక్కువ తక్కువ అనిపించదు. ఇంక ఈ కలంకారీ దగ్గర ఇది ఒకటి తీసుకున్నాను. నేనేమో మామూలుగా ఎక్సెల్ ఇమ్మన్నాను, అయితే మళ్ళీ సరిపోద్దో చాలదో ఏంటంటే ఇవి కొంచెం స్ట్రీట్ షాపింగ్ అక్కడ ట్రయల్ ఉండదు కదా, అయితే ఎక్స్చేంజ్ ఉంది, మీరు మళ్ళీ వచ్చి రిటర్న్ చేసుకోవచ్చు అన్నారు. కానీ మళ్ళీ వీటి కోసం ఎక్కడ తిరుగుతాంలే అని ఉన్నదానికన్నా మళ్ళీ పెద్ద సైజే తీసుకున్నాను, సరిపోదేమో అని చెప్పి. సమ్మర్కి వేసుకునేవి కొంచెం కంఫర్ట్గా ఉంటేనే బెటర్ కదా, మరీ టైట్ ఫిట్ల కన్నా కూడా కొద్దిగా లూజ్ ఉండాలి. మామూలుగానే నేను కొంచెం లూజ్గానే తీసుకుంటాను, కొంచెం మనకి మరీ టైట్గా ఉంటే కంఫర్ట్ ఉండవు డైలీ యూజ్కి వాటికి. సో ఇంకా అలా అనుకుని తీసుకుంటే ఇంకొకటి ఎక్స్ట్రా సైజ్ తీసుకున్నాను అనమాట, బెటర్ ఎందుకులే అని చెప్పి. బట్ ఇది చాలా అంటే చాలా లూజ్ అయిపోయింది. లూజ్ అయినా మనకి ఇంట్లో మిషన్ అది ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు, టైట్ అయితే కష్టం కదా, అందుకని ఒకటి ఎక్స్ట్రా సైజే తీసుకున్నాను. ఇక్కడ బాగున్నాయి కొంచెం వెరైటీస్ అవి ఉన్నాయి, బట్ మరీ ఎక్కువ అలా ఏం తీసేసుకోలేదు. నేనైతే 2 టాప్స్ తీసుకున్నాను సమ్మర్ కోసం అనమాట. అది కూడా ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు కొంచెం ఇలా సమ్మర్ వేసుకుంటే అంత ఇచ్చిగా అట్లా అనిపించదు కదా మనకి. సో అట్లా నేను కొంచెం ఈ 2 తీసుకున్నాను. పిల్లలు కొన్ని ఇయర్ రింగ్స్, కొన్ని రబ్బర్ బ్యాండ్స్, కొన్ని నైట్ డ్రెస్సులు తీసుకున్నారనమాట. అవి కూడా నాకు అంత సాటిస్ఫైడ్గా అనిపించలేదు, ఇంకేదో వచ్చాం కదా కొన్ని తీసుకోవాలన్నట్టు అలా తీసుకున్నాము. మా పెద్ద పాపకి ఏంటంటే కాలేజ్కి సివిల్ డ్రెస్ అనమాట. సో తనకి ఏమన్నా కొంచెం ఆప్షన్స్ దొరుకుతాయేమో అని మెయిన్గా వచ్చాము. తనకు కూడా అన్నీ నచ్చలేదు, ఇంకేదో కొన్ని అలా చూజీగా 1, 2 తీసుకుంది అంతే. ఈ కలంకారీ దగ్గరే ఒకటి తీసుకుందనమాట టాప్. అవైతే బాగున్నాయి, మనకి డైలీ యూజ్కి కూడా కంఫర్ట్గా ఉంటాయి. చూడటానికి కూడా కొంచెం నెక్ ప్యాటర్న్ అది మంచి స్టైలిష్గా కుట్టారనమాట. మనం టాప్స్ కుట్టించాలంటేనే 400, 450 అడుగుతున్నారు కదా, అలాంటిది విత్ ఫ్యాబ్రిక్ 500, 550, 450 అట్లా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో ఇది నాకు బాగా వర్తే అనిపించింది. ఎప్పుడన్నా షాపింగ్కి ఇలాంటివి కావాలంటే ఇక్కడ ఈ 2 ఉన్నాయన్నమాట స్టాల్స్, ఆ రెండింటికి వెళ్ళి తీసుకుంటే చాలే, ఇంకా మనం మిగిలినవి అంత ఎంజాయ్ చేయలేము అనిపించింది నాకైతే పర్సనల్గా. మనం ఫుట్వేర్కి బట్టలకి కొంచెం ఏముందలే రఫ్ అండ్ టఫ్ ఏవైనా వేసేసుకోవచ్చు అని కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా అన్నట్టు తీసుకుంటాం. కానీ బట్ ఈ 2 చాలా కంఫర్ట్గా ఉండేవే తీసుకోవాలంటండి, చెప్పులు కానీ బట్టలు కానీ. ఎందుకంటే మనం డేలో చాలాసేపు వాటిని క్యారీ చేస్తూ ఉంటాము, నడిచేటప్పుడు చెప్పులు కానీ మనం డే అంతా ఆ బట్టల్ని క్యారీ చేస్తూ ఉంటాం కదా, వాటి వల్ల మనకి వచ్చే ర్యాషెస్ కానీ ఇవి కానీ సో త్వరగా ఇదవుతాయి అన్నమాట. సో ఫ్యాబ్రిక్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్టు సమ్మర్లో ఏంటంటే కొంచెం చూజీగా మంచిగా సాఫ్ట్గా ఉండేవి కాటన్వి తీసుకుని వేసుకుంటేనే బెస్ట్. ఇంకా అక్కడ చాలా రకాలే ఉన్నాయిలేండి ఫ్యాబ్రిక్స్. మనకి వింటర్లో రైనీలో అయితే ఏం అనిపించదు, కానీ సమ్మర్లో ఏంటంటే కొద్దిగా కంఫర్ట్ వేర్ ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. సో అట్లా కొన్ని తీసుకుని అయితే ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంకొచ్చాక ఫ్యాషన్ షో అనమాట. అసలు ఫిట్ అయిందా లేదా ముందు అది ఒక టెన్షన్ కదా. ఇంక ఇదిగోండి అయితే కొంచెం పొడవవుతాయి లేదా అటు ఇటుగా అన్నట్టు ఉంటాయి. అయితే నైట్ డ్రెస్లే కాబట్టి ఓవర్ సైజ్ ఉన్న ఇట్స్ ఓకే చల్తాయి, ఎందుకంటే ఓవర్ సైజ్ కూడా ఇప్పుడు ఒక ట్రెండింగ్ లాగా ఉంది కదా పిల్లలకి. అట్లా కొంచెం పెద్దవి తీసుకున్నాం, బట్ మా పెద్ద పాపకి కొన్ని అయితే ఇది అవ్వలేదు. సో చిన్న పాప ఉంది కాబట్టి ఇట్స్ ఓకే, మాకు పెద్ద ఆమెకి సరిపోకపోయినా చిన్న ఆమెకి వస్తాయి. నేను టైట్గా తీసుకున్నా మా పెద్ద పాప వేసుకోవచ్చు కాబట్టి పర్లేదు, కొంచెం అదొకటి బెనిఫిట్ అనుకోవాలి. నాకు టైట్ అయినా మా పెద్ద ఆమెకి వస్తాయి, పెద్ద ఆమెకి టైట్ అయినా చిన్న ఆమెకి వస్తాయి కాబట్టి వేస్ట్ మాత్రం అవ్వన్నమాట.
ఇంకా సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉంటే మ్యాక్సిమం వాళ్ళు ఈ నైట్ డ్రెస్సుల్లోనే ఉంటారు కదా. సో ఆ నైట్ డ్రెస్సులు కూడా కొంచెం మంచి ఫ్యాబ్రిక్ కొద్దిగా స్మూత్గా ఉండే తీసుకుంటే బెటరు. అంటే మరి మనకి బనీన్ క్లాత్ ఇలాంటివి కాకుండా కొద్దిగా సాఫ్ట్గా ఉండేవన్నమాట. రబ్బరిష్గా ఉంటాయి కదా కొన్ని క్లాతులు, అలాంటివి అస్సలు ప్రిఫర్ చేయొద్దు. స్కిన్కి తెలియకుండా చాలా ర్యాషెస్ వచ్చేస్తాయి. ఈ టాప్ ఏదో పాప మ్యానిక్వీన్కి ఉంటే చాలా ఇష్టంగా బాగుందని తీసుకున్నాం, కానీ కట్ ఏంటో డిఫరెంట్గా ఉంది. దీన్ని కొంచెం అడ్జస్ట్ చేయాలి. నేను తీసి వెనక థ్రెడ్స్ అవి ఏదో డిఫరెంట్గా కుట్టారనమాట. మ్యానిక్వీన్కి పెట్టి చూస్తే మాత్రం భలే అనిపించింది. ఇంకా నేనైతే ఇదిగోండి ఇది ఒక టాప్ తీసుకున్నాను పోచంపల్లిది. అలాగే ఇందాక బర్డ్స్ ఉంది కదా అదొకటి అనమాట. ఈ రెండే తీసుకున్నాను. ఫస్ట్ది ఏమో చక్కగా ఎక్సెల్ లార్జ్ తీసుకున్నట్టున్నాను, అది పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది. ఇది మాత్రం ఎక్సెల్ఆర్ XXL తీసుకున్నట్టున్నా, చాలా పెద్దగా అయిపోయింది. సరే కాటన్ ఏంటంటే కొంచెం షింకుతాయి కదా వాష్ చేశాక. సో ఇంకా ఓకే వాష్ చేశాక అప్పుడు కుట్లేద్దామని చెప్పి ఫస్ట్ అయితే వేయలేదు. ఈ స్ట్రీట్ షాపింగ్లో తెచ్చిన స్టఫ్ ఏదైనా కంప్లీట్గా వాష్ చేశాకే వేసుకోవాలండి. ఎందుకంటే రోడ్డు మీద దుమ్మంతా వాటికే ఉంటుంది అనమాట. అదే మనకి షాపింగ్ మాల్స్లో అయితే ఓకే దాన్ని చాలా సెక్యూర్గా ఉంచుతారు కాబట్టి వెంటనే వేసేసుకోవచ్చు, కానీ బట్ ఇలాంటివి మాత్రం కంపల్సరీ వాష్ చేశాకే వేసుకోవాలి. సో ఇదండి మా స్ట్రీట్ షాపింగ్ కహాని. కొండను తవ్వేయాలకని పట్టినట్టు అయిందనమాట. బట్ ఇట్స్ ఓకే, పిల్లలు కాసేపు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యారు. ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా ఒకసారి తీసుకెళ్తే వాళ్ళు కూడా హ్యాపీ అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. మా పండగ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.